మనకి ఒక పోల్ట్రీ కాంప్లెక్స్ బాదంపూడి విలేజ్ ఉంగుటూరు మండలంలో బర్డ్స్ చనిపోతున్నాయని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ తర్వాత మనం డిపార్ట్మెంట్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ని పంపించి శాంపిల్ తీసుకున్నాము. ఆ శాంపిల్ ని మనము భోపాల్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హై సెక్యూరిటీ అనిమల్ డిసీజెస్ సెంటర్ కి పంపించాము. సో దానికి రిజల్ట్ నిన్న సాయంత్రం వచ్చింది దట్ ఇట్ ఇస్ అ పాజిటివ్ ఫర్ H5N1 ఇన్ఫ్లుయెన్స్ ఏవియన్ ఫ్లూ వైరస్ కి పాజిటివ్ వచ్చింది. సో దట్ ఈస్ ఇన్ ద బాదంపూడి విలేజ్ లో ఉన్న ఒక పోల్ట్రీ ఫార్మర్ కి. సో ఫార్మర్ ఒక హెన్స్ కి. సో బేసికలీ మనకి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సా బర్డ్ ఫ్లూ ఏవియన్ ఫ్లూ రిపోర్ట్ అయింది. సో అది మాత్రమే సో దెర్ ఆర్ నో హ్యూమన్ ఏవియన్ ఫ్లూ ఇన్ఫెక్షన్ ఏమీ లేదు. సో నిన్న సాయంత్రం వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆ పోల్ట్రీలో ఈ ఇన్ఫెక్షన్ పాజిటివ్ గా వచ్చింది కాబట్టి దేర్ ఇస్ SOP టు బి ఫాలోడ్. SOP ఏదంటే ఫస్ట్ మనం కల్లింగ్ చేయాలి. ఏ హెన్స్ అఫెక్ట్ అయి ఉన్నాయో మొత్తం పోల్ట్రీను మనం 1 కిలోమీటర్ ఏరియాని రెడ్ స్పాట్ ని డిక్లేర్ చేసి అక్కడ నుంచి 10 కిలోమీటర్ ని మనం సర్వేలెన్స్ జోన్ కింద పెట్టుకొని ఆ ఏరియాలో ఉన్న మన 1 కిలోమీటర్ స్పాట్ లో ఉన్న అన్ని పోల్ట్రీని ఇమీడియట్ గా మనం కల్లింగ్ చేయాలి. కల్లింగ్ మీన్స్ వీ హ్యావ్ టు కిల్ దెమ్, వీ హ్యావ్ టు బరీ దెమ్, దానిపైన లైన్స్ అంతా వేసేసి ఆ ఏరియాని సెక్యూర్ చేయాలి. సో ఆ పరిధిలో ఉన్న అన్ని షాపులని మనం ఇమీడియట్ గా క్లోజ్ చేయాలి. అన్ని చికెన్ అండ్ ఎగ్ షాప్ ని మనం క్లోజ్ చేయాలి. ఇది 1 కిలోమీటర్ రెడ్ స్పాట్ కు ఉన్న ఒక ఇష్యూ, ఒక కేసు. తర్వాత అక్కడ చెక్ పోస్ట్ ఒకటి క్రియేట్ చేసుకొని ఎలాంటి పోల్ట్రీ అండ్ ఎగ్ సంబంధించిన ఐటమ్ ఇన్వర్డ్ అవుట్వర్డ్ లేకుండా మనం చూసుకోవాలి. సో నెక్స్ట్ ఇస్ ద 10 కిలోమీటర్ సర్వేలెన్స్. ఆ 10 కిలోమీటర్ సర్వేలెన్స్ లో కూడా ఏమైనా ఇలాంటి ఇష్యూస్ రిపోర్ట్ అయిందా లేదా అని మనం కంటిన్యూస్ గా మానిటర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఈ కేసు మనకు రిపోర్ట్ అవగానే ఎస్టర్డే అన్ని డిపార్ట్మెంట్ తోటి మన కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాం. ఇందులో చాలా డిపార్ట్మెంట్ కూడా కాంట్రిబ్యూషన్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. సో మన ఫస్ట్ ఇమీడియట్ గా అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ చేయవలసిన కల్లింగ్ ప్రాసెస్ ని మొదలు పెట్టాము. సో మనకు ఒక 20 టీమ్స్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అనే ఒక 20 టీమ్స్ ని ఫామ్ చేసాము. ఒక టీమ్ లో 5 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు దట్ 1 కిలోమీటర్ అండ్ 10 కిలోమీటర్ రేడియస్ లో ఉన్న రెడ్ స్పాట్ అండ్ ద సర్వేలెన్స్ జోన్ ని వాళ్ళు మానిటర్ చేసుకోవాలి. కల్లింగ్ ప్రాసెస్ మొదలు పెట్టాలి. వాళ్ళకి కావాల్సిన PPE కిట్స్ కూడా మనకు సరిపోయినా ఉన్నాయి. సో PPE కిట్స్ ఇచ్చి N95 మాస్క్ ఇచ్చి ఆ కల్లింగ్ ప్రాసెస్ ని ఇవాళ నుంచి మనం మొదలు పెడుతున్నాము. దట్ ఈస్ రిగార్డింగ్ దట్ పోల్ట్రీ విచ్ ఇస్ రిపోర్టెడ్. అది కాకుండా మనకి 24/7 కంట్రోల్ రూమ్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ పెట్టి ఉన్నాము. ఎవరికైనా అలాంటి సస్పీషియస్ గా డెత్ అవుతున్నాయి వాళ్ళ పోల్ట్రీలో తెలిస్తే ఇమీడియట్ గా మాకు ఇన్ఫార్మ్ చేయమని కూడా కంట్రోల్ రూమ్ నంబర్ కూడా మనం పెట్టడం జరిగింది. కంట్రోల్ రూమ్ లో కూడా 24/7 మనం మానిటరింగ్ పెట్టాము. ఇది కాకుండా మనకు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఆ 10 కిలోమీటర్ రేడియస్ లో ఒక క్యాంప్ పెట్టాలనేది మనకు ప్రోటోకాల్ ఉంది కాబట్టి ఆ క్యాంప్ కూడా ఇవాళ నుంచి మన మెడికల్ క్యాంప్ కూడా 10 కిలోమీటర్ జోన్ లో ఎవరైనా సిమ్టమ్ తోటి వస్తారా, ఫ్లూ సిమ్టమ్ తోటి వస్తున్నారని మాత్రం మానిటర్ చేయడానికి కోసం మనకు అది పెట్టి ఉన్నాము మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించింది. సపోజ్ యూజువలీ ఇండియాలో ఇప్పుడు దాకా ఇలాంటి కేసెస్ ఏమీ బర్డ్ నుంచి హ్యూమన్ కి స్ప్రెడ్ అయినట్టు కేసెస్ లో ఎప్పటికీ రిపోర్ట్ అవ్వలేనది మనకున్న ఇన్ఫర్మేషన్. అయినా కూడా ఒక యాంటీవైరల్ డ్రగ్స్ ని రెడీ చేసుకోవాలి, మాస్క్ రెడీ చేసుకోవాలి. అండ్ పబ్లిక్ కి ఏమైనా రిక్వెస్ట్ ఏదంటే మనకు యూజువల్ గా ఉన్న హ్యాండ్ వాషింగ్ టెక్నిక్ ని సిన్సియర్ గా ఫాలో చేయడం అండ్ పానిక్ అవ్వకుండా ఉండడం. ఈ ఇన్ఫ్లుయెన్స్ ఏవియన్ ఫ్లూ అన్నది 30 degrees Celsius కాదు, 70 degrees Celsius తర్వాతనే చనిపోతుంది. ఇట్ విల్ నాట్ సర్వైవ్ ఆఫ్టర్ 70 degrees Celsius. సో మనం తిన్న హార్డ్ బాయిల్డ్ ఎగ్ గానీ ప్రాపర్లీ కుక్డ్ చికెన్ వల్ల మన ఇండియాలో అలాంటి కేసెస్ ఒక బర్డ్ నుంచి హ్యూమన్ కి వచ్చినట్టు ఎప్పుడూ రిపోర్ట్ కాలేదు. అండ్ కన్సర్న్ మెడికల్ ఆఫీసర్స్ ఆఫ్ బాదంపూడి విలేజ్ లో కూడా మేము డిస్కస్ చేసాము, మాట్లాడేసాము. అలాంటి ఏం కేసెస్ కూడా రిపోర్ట్ అవ్వాల. మనకు రిపోర్ట్ అయింది బర్డ్ ఫ్లూ వైరస్ ఉందని ఆ పర్టికులర్ పోల్ట్రీ బాదంపూడి విలేజ్ లో ఉన్నది మాత్రమే నేను వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు అదే ఇన్ఫర్మేషన్ ని దేర్ ఆర్ నో సచ్ రిపోర్ట్స్ ఆఫ్ బర్డ్ నుంచి హ్యూమన్ కి స్ప్రెడ్ అయినట్టు ఏమీ లేవు. సో మనం ఇప్పుడు ఏం ప్రికాషన్ తీసుకోవాలి అంటే వెల్ బాయిల్డ్ చికెన్ అండ్ వెల్ బాయిల్డ్ ఎగ్. సో 70 degrees Celsius పైన ఆ వైరస్ సర్వైవ్ అవ్వదు కాబట్టి మన బాయిల్ టెంపరేచర్ ఇస్ 100 degrees Celsius కాబట్టి ఎలాంటి ట్రాన్స్మిషన్ జరగదు అనే మెసేజ్ దయచేసి అందరూ అర్థం చేసుకోండి. అన్నెసెసరీ పానిక్ అవసరం లేదు. నార్మల్ గా ఎనీ ఫ్లూ వస్తే మనం ఏం చేస్తాం, మన హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ కానీ మాస్క్ వాడుకోవడం కానీ అలాంటి ప్రాపర్ టెక్నిక్ తోటి మనం ఉంటే సరిపోతుంది. దట్ ఎస్పెషలీ దట్ 10 కిలోమీటర్ పరిధిలో ఉన్న పీపుల్ కూడా చెప్తున్నాము. సో నెక్స్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మనకు చెక్ పోస్ట్ పెట్టుకోవాలి. సో బికాస్ మూవ్మెంట్ ఆఫ్ బర్డ్ అండ్ ఎగ్ సంబంధించిన లారీస్ కానీ ఏవి బికాస్ వీ హ్యావ్ టు ఇమ్మీడియట్ గా కల్లింగ్ చేయడం వన్ ప్రాసెస్, ఫర్దర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ అదర్ పోల్ట్రీ లేకుండా ఉండాలి కాబట్టి ఇమ్మీడియట్ గా చెక్ పోస్ట్ పెట్టి మానిటర్ చేసి లోపలికి
బయటకి ఎలాంటి మూవ్‌మెంట్ లేకుండా ఎగ్ అండ్ పోల్ట్రీ రిలేటెడ్ మూవ్‌మెంట్ లేకుండా మేము స్టాప్ చేయడానికి దానికి కూడా కన్సర్న్ డిపార్ట్‌మెంట్ పోలీస్ అండ్ రెవెన్యూకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అది కాకుండా పంచాయత్ రాజ్ డిపార్ట్‌మెంట్‌ని మనం ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నాం. బికాస్ కల్లింగ్ ఇస్ ఎ హ్యూజ్ ప్రాసెస్. ఇంకా ఒక 1,00,000 బర్డ్స్ దాకా ఆ పోల్ట్రీలో ఉన్నాయి. అవన్నీ మనం కల్లింగ్ చేయాలి. ఇట్ విల్ టేక్ అనదర్ 7 డేస్ కాబట్టి సో దానికి కావాల్సిన లైమ్, అదర్ మెటీరియల్ ఫర్ కల్లింగ్, మెటీరియల్ సపోర్ట్ కూడా మనం పంచాయత్ రాజ్ డిపార్ట్‌మెంట్‌కి దీని గురించి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి మనకి ఇప్పుడు కొల్లేరు సీజన్, సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్స్ కమింగ్ ఇన్ అండ్ అవుట్ కాబట్టి ఆల్రెడీ లాస్ట్ వీక్ జస్ట్ ముందే వాళ్ళకి చెప్పి ఏమైనా మైగ్రేటరీ బర్డ్స్ ఇలాంటి ఫీకసెస్ ఆఫ్ బర్డ్స్ ని తీసుకొని తినేసి ఏమైనా చనిపోతున్నాయని కూడా కాన్స్టెంట్ అబ్జర్వేషన్ పెట్టండి ఇది కూడా ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నిన్న కోఆర్డినేషన్ మీటింగ్ లో కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ మనకు లా అండ్ ఆర్డర్ పానిక్ సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి ఆ చెక్ పోస్ట్ సపోర్ట్ కి ఇంకా వేరే ఏమైనా సపోర్ట్ కావాలంటే ఇవ్వమని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దీనికి కల్లింగ్ ప్రాసెస్ హ్యూజ్ ప్రాసెస్, దానికి కావాల్సిన మెషిన్ మెటీరియల్ కూడా ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సివిల్ సప్లైస్ వాళ్ళకి ఇప్పుడు ఆ పోల్ట్రీ ఫీడ్ కూడా ఒకసారి టెస్ట్ చేయాలి. గన్నీ బ్యాగ్స్ కావాలి, అవి కూడా కన్సర్న్ ఇన్స్ట్రక్షన్ బికాస్ మనం అవన్నీ కల్ చేసి గనీ బ్యాగ్ 3 లేయర్స్ ఆఫ్ గనీ బ్యాగ్ పెట్టి తర్వాత ఒక పిట్ తయారు చేసి దాని లోపల పెట్టి క్లోజ్ చేసేసి మళ్ళీ అక్కడ శానిటేషన్ ప్రాసెస్ మొదలు పెట్టాల్సి ఉంటుంది. సో దీనికి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో జస్ట్ ఇప్పుడు మనం ఏం చేయాల్సిందంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ కల్లింగ్ ప్రాసెస్ మనకి కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ ఎనీ అదర్ పోల్ట్రీ ఇన్ఫెక్షన్ ఉన్నాయా లేదని చెక్ చేయడం, రెండోది హ్యూమన్ కి ఏమైనా ఉన్నాయా లేదని చెక్ చేయడం, అవన్నీ కావాల్సిన అన్ని మెడికల్ క్యాంప్స్ సర్వేలెన్స్ ఏరియాలో అన్ని పెట్టడం జరిగింది. సో డిఎంహెచ్ఓ ఆల్రెడీ అక్కడ బాదంపూడి విలేజ్ కి పంపించాను కాబట్టి అదర్ డిపార్ట్మెంట్స్ ఆర్ హియర్. సో మళ్ళీ ఒకసారి చెప్పాల్సింది ఏంటంటే బర్డ్స్ నుంచి హ్యూమన్ కి స్ప్రెడ్ చేసినట్టు ఇండియాలో ఎలాంటి కేసెస్ రిపోర్ట్ చేయాల లేదు. మన ఏలూరు జిల్లాలో కూడా ఎలాంటి లేదు. నిన్న సాయంత్రం రిపోర్ట్ అయింది ఏవియన్ ఫ్లూ వైరస్ ఇన్ 1 పోల్ట్రీ ఆఫ్ బాదంపూడి విలేజ్ మాత్రమే. దేర్ ఆర్ నో అదర్ కేసెస్ రిపోర్టెడ్. అండ్ అలా వస్తే కూడా 70°C తర్వాత ఈ ఏవియన్ ఫ్లూ విల్ నాట్ సర్వైవ్ కాబట్టి హాట్ బాయిల్డ్ చికెన్, ఎగ్ 100°C లో బాగా బాయిల్ అనేది తింటే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వదు కూడా. సో అన్నెసెసరీ పానిక్ క్రియేట్ చేయకండి. సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. మేము కావాల్సిన అన్ని ఎస్ఓపిని మనం మొదలు పెట్టాము, ఎలాంటి ఇష్యూస్ ఉండదు. ఫార్మర్స్, పోల్ట్రీ ఫార్మర్స్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికైనా ఇలాంటి చనిపోయిన బర్డ్స్ రిపోర్ట్ అయితే ఇమీడియట్ గా మాకు చెప్పి మేము అక్కడ వచ్చి విజిట్ చేసి శాంపుల్ తీసుకొని సో those are the instructions. Thank you very much. Information that is a false news. ఒక నిన్న మనకు పాజిటివ్ వచ్చిన ఏవియన్ ఫ్లూ మనకు ఒక పోల్ట్రీలో వచ్చినది ఏదో హ్యూమన్ కి వచ్చినట్టు కొన్ని న్యూస్ లో వచ్చినాయి. దట్ ఈస్ అ ఫాల్స్ న్యూస్ అనేది మళ్ళీ చెప్పుకుంటున్నాను. ప్లీజ్ క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద పబ్లిక్ ఆల్సో. ఐ రిక్వెస్ట్ మీడియా ఆల్సో టు సెండ్ దిస్ న్యూస్. దీని గురించి ఏమైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ టేక్ ఇట్ ఓన్లీ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో ఎవరితోట అడిగి సమ్ గాసిప్ లాగా వినేసి అది న్యూస్ గా దయచేసి పెట్టకండి. ఏమైనా అఫీషియల్ న్యూస్ మీకు కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ రీచ్ అవుట్ టు ద డిస్ట్రిక్ట్ కలెక్టర్. I will give you the actual information so that we can avoid such fake news. Thank you very much.